నేను ఇవాళ శనగపప్పు పాయసం చేయబోతున్నాను. శనగపప్పు పాయసం చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఇష్టపడతారు, అందరూ ఇష్టపడతారు. కాకపోతే చేసుకునే విధానం మంచిగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. శనగపప్పు పాయసం ఎలా చేయాలో ఆ రెసిపీ చూసేద్దామా ఇప్పుడు మనం. చలో. శనగపప్పు పాయసం ఈ విధంగా ఉంటుందండి. చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. చలో. శనగపప్పు ఖీర్ కోసము హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు సబ్బు బియ్యం, హాఫ్ కప్పు బెల్లం, ఎండు కొబ్బరి హాఫ్ కప్పు తురిమేసుకోవాలి, కాజు బాదం కొన్ని, ఇలాచీ పౌడర్ పావు టేబుల్ స్పూన్, 4 స్పూన్ల నెయ్యి. శనగపప్పు పాయసం ఖీర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పు హాఫ్ కప్పు, సబ్బు బియ్యము హాఫ్ కప్పు తీసుకున్నాం కదా, ఈ హాఫ్ కప్పు నానబెట్టుకుంటే తర్వాత ఇలాగ 1 కప్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా ఖీర్ రెడీ అవుతుంది అందుకు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుందాము. నానబెట్టుకున్న సబ్బు బియ్యం అరగంట ముందు నానబెట్టుకుంటే ఖీర్ తొందరగా రెడీ అవుతుంది. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి 2 కలిపి బాగా నానే కాబట్టి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు 1 విజిల్ వస్తే సరిపోతుంది, ఇవి 2 ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసాము. కుక్కర్ మూత పెట్టేసాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసామండి. స్టవ్ పైన 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి అలాగే వదిలేసాం ఒక 5 నిమిషాలు. తర్వాత తీద్దాము, మూత తీసాము. ఇది ఎలా ఉడికిందో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసామండి. ముందుగా గాలి మొత్తం పోయింది ఇది కుక్కర్ది. చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. ఒకసారి చూసాము. చూడండి ఈ విధంగా ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టేసాము. ఈ బెల్లం ఇందులో వేసేద్దాము. ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేస్తే ఏమవుతుందంటే చిన్నగా మట్టి పెలికలు ఏదైనా పుల్లలు అలా ఉంటుంది. అందుకే కొద్దిగా కరిగిచ్చేసి వడబోసి వేసుకుంటే నీట్గా ఉంటుంది, అసలుకి ఏ ఇబ్బంది ఉండదు. అందుకు బెల్లం కరిగేంత వరకు వదిలేసాము. చూడండి బెల్లం బాగా కరిగిపోయింది. ఇందులో చూడండి పుల్ల ఎలా ఉంటుంది. అందుకే ఇలా మరగబెట్టి తర్వాత వడబోసి వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంది. ఇది బాగా మరిగింది కదా, ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసినాక వడబోసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు వడబోసుకుందాము. ఇది వడబోసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి వడబోసి వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత ఎలా వచ్చిందో పుల్లలు మొత్తము. చూడండి వడబోసుకుంటే ఎంత నీట్గా ఉందో. ఖీర్ తిని కానీ చాలా బాగుంటుంది ఇలా వడబోసుకుంటే. మరి స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాలు బాగా మరగబెడతాం. ఇది ఈ బెల్లం పాకము ఇదంతా బాగా కలిసిపోవాలి. ఇది మరిగేలోగా స్టవ్ వెలిగించుకొని దీనిపైన ఒక కడాయి పెట్టేసుకొని ఖీర్ కోసము తాలింపు పెట్టుకుందాము. శనగపప్పు ఖీర్ తాలింపు కోసము నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నెయ్యి వేడైందండి. ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసి ఒక్కసారిగా బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోనే ఎండు కొబ్బరి తురుముకున్నాం కదా, ఆ కొబ్బరి వేసుకోవాలి. ఇందులో ఆ కొబ్బరి కానీ ఒక్కసారిగా మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. మంచి సువాసన వస్తుంది ఇలా చేసి వేసుకుంటే. అయిపోయిందండి. స్టవ్ కట్టేసినట్టు చూడండి ఇది బాగా వేగిపోయింది. ఈ శనగపప్పు ఖీర్ ఉంది కదా, ఇందులో వేసుకున్నాం. ఇది చూడండి ఇందులో వేసేసుకున్నాం మొత్తము. ఒక్కసారిగా 1 పొంగు రానివ్వాలి అంతే, ఎక్కువ అవసరం లేదు. 1 పొంగు వచ్చిన తర్వాత దింపుకుందాము. చూడండి ఉడికిపోయింది, బాగా కలిసిపోయింది మొత్తము. చూడండి శనగపప్పు ఖీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం, ఒక గిన్నెలో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ శనగపప్పు ఖీర్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. చాలా చాలా రుచిగా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఈ విధంగా చేసుకుంటే. శనగపప్పు ఖీర్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత లుక్ వేస్తుందో, ఎంత షైనీగా సూపర్గా ఉందో. చాలా చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. అందరికి ఇష్టం ఉంటుంది ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే. ఈ స్వీట్ శనగపప్పు ఖీర్ మీకు నచ్చినట్టుగా అయితే
ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట మోగించడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.